హలో గైస్, దిస్ ఇస్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్. వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, దయచేసి స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు సరే, చిన్న పెద్ద, ముసలి ముతక, తాత ముత్తాత, గవర్నమెంట్ జాబ్ వచ్చినోడు, గవర్నమెంట్ జాబ్ రాలేనోడు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడాలి. ఎందుకు చూడాలి అంటే మనం చేసే మిస్టేక్ ఏంటో మనకు తెలుస్తుంది. కొంతమందికి తెలుసు వీళ్ళకి జాబ్ రాలేదు, ప్రస్తుతానికి స్ట్రగుల్లో ఉన్నారు అని తెలిసి కూడా కావాలని గుచ్చి 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 అడుగుతారనమాట. జాబ్ వచ్చిందా, గవర్నమెంట్ జాబ్ వచ్చిందా, ఏం చేస్తున్నావు ఇప్పుడు, ట్రై చెయ్యి అంటారు. అలాంటి వాడు 1 రూపాయి ఇవ్వడు అవడను. ఉచిత సలహాలు అయితే చాలా ఇస్తారు. అలాంటి ఉచిత సలహాలు పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పే చిన్న ఈ ఇన్ఫర్మేషన్ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకు రాదో తర్వాత మాట్లాడదాం. నీకు వచ్చిందా బ్రో అంటే నాకు రాలేదు అంటే నాకు ఆల్రెడీ వచ్చింది గవర్నమెంట్ జాబే, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 2016లో వచ్చింది. చేతిలో చిన్న మిస్టేక్ చేయడం వల్ల పోయింది. అది ఎలా పోయిందో వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోద్ది. సో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం వెరిఫై చేసుకుందాం. 10th క్లాస్ ఎప్పుడైతే అయిపోతుందో చాలామంది ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, నా ఫ్రెండ్ చెప్పాడు, మా మాయ చెప్పాడు, మా తాత చెప్పాడు అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన గ్రూపులో వీళ్ళు జాయిన్ అవుతారు. సో ఇలా జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళ టాలెంట్ అన్నది అక్కడే స్టార్టింగ్ పడుకుని పోద్ది. 10th క్లాస్లో ఎక్కువ మార్కులు ఎందులో అయితే వచ్చాయో, నాకు ఎగ్జాంపుల్, నాకు సోషల్లో 87 మార్క్స్ వచ్చాయి అంటే నాకు ఫుల్ గ్రిప్ అనమాట. అప్పుడు నేను ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇంటర్లో సైన్సు 55 వచ్చాయి, సోషల్ 87 అన్నప్పుడు సైన్స్ అన్న 55 వచ్చాయి. ఏం తీసుకోవాలంటారు కదా, సోషల్ తీసుకోవాలి అంటే హెచ్ఈసిఎత్ తీసుకోవాలి. కానీ నేను తీసుకున్నాను తెలుసా, ఎంపీసీ తీసుకున్నాను. కారణం ఎవరైనా సరే మనదే మనకు ఉండాలి. మనం ఏం చదువుతున్నాం, ఏం చదువుతాము అన్నది మనకు తెలియాలి. అంతేగాని వాడు ఇటు చెప్పాడని చదివేకూడదు. ఫస్ట్ మిస్టేక్. అయితే అప్పుడు మనం ఎగ్జాంపుల్ సోషలే తీసుకున్నాను, నేను హెచ్ఈసిఏ తీసుకున్నాను అనుకుందాం. సో నాకు ఆల్రెడీ దాని మీద గ్రిప్ ఉండడం వల్ల ఇంకా బాగా నాలెడ్జ్ పెంచుకోగలుగుతాను నేను. ఈ పెంచుకున్న తర్వాత ఇంటర్ అవుతుంది. ఇంటర్ అవ్వడానికి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ తోటి నేను బయటకు వస్తాను, కాలేజ్ బయటికి. అంటే నేను అంటున్నానంటే ఒకసారి నా ప్లేస్లో మీరు ఊహించుకుంటే మీకు విషయం అర్థమైపోద్ది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నేను డిగ్రీలో జాయిన్ అయిపోవాలా? అవును, జాయిన్ అవ్వాలి. ఎందుకంటే నేను పై స్థాయికి వెళ్ళాలంటే పై చదువు చదివితేనే నాకు పై స్థాయికి వెళ్ళగలను, నాకు మంచి ఉద్యోగం వస్తుంది. కానీ అది పాత రోజులు. ఇంతకు ముందు రోజుల్లో అలా జరిగేవి. ఇప్పుడు రోజులు మారిపోయాయి. నువ్వు ఎంత కింద మీద పడినా, ముక్కు నేలకేసి రాసినా గవర్నమెంట్ జాబులు పడ్డమే రేరు. ఒకవేళ పడినా సరే కొట్టడం కష్టం. కానీ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో అది కొంచెం జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా కొట్టి తీరుతారు. మనకి డైలీ డిగ్రీ ఎంత వాల్యూవో డిస్టెన్స్ డిగ్రీ కూడా అంతే వాల్యూ. సేమ్ దీనికి గవర్నమెంట్ జాబ్లే వస్తాయి, దానికి గవర్నమెంట్ జాబ్లే వస్తాయి. ఇది అయిపోయిన తర్వాత కూడా పీజీ చేయొచ్చు, అది అయిపోయిన తర్వాత కూడా పీజీ చెయ్యొచ్చు. నువ్వు డిస్టెన్స్ చెయ్యు. ఇంటర్ అయిపోయిన వెంటనే డిస్టెన్స్ చెయ్యి. నీకు నచ్చిన సబ్జెక్ట్లో తీసుకో ఇంటర్, అది అయిపోయిన వెంటనే డిస్టెన్స్ తీసుకో. ఈ 3 సంవత్సరాలు ఉంటుంది చూసావా డిగ్రీ, ఈ 3 సంవత్సరాలు కాలేజీకి నువ్వు వెళ్ళక్కర్లేదు. కాలేజ్కి వెళ్తే ఏం చేస్తావు నాకు తెలుసు, నీకు తెలుసు, ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుస్తుంది. ఏం చేస్తాం? బంకులు అన్నీ ఉంటాయి. సో అవన్నీ స్కిప్ చేయండి. లైఫ్ చాలా ఉంది. 10th ఇంటర్ డిగ్రీలతో క్లోజ్ అయిపోతుంది, తర్వాతే జరిగేది లైఫ్. మనం ఇక్కడే పడుకుండిపోతాం. ఆ 3 సంవత్సరాల్లో నువ్వేం చేస్తావంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వు. ఇక్కడ మనకు తెలిసిన చాలా ఉన్నాయి కోచింగ్ సెంటర్లో. పేర్లు అయితే చెప్పను, కానీ మీ ఇంటి పక్కన ఉండొచ్చు, మీ ఊర్లో ఉండొచ్చు, పేరు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకినాడలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఒక దిక్కన లేదు, అన్ని ప్రతి దిక్కన ఉన్నాయి కోచింగ్ సెంటర్లు. అందులో జాయిన్ అవ్వు, మంచి దాంట్లో జాయిన్ అవ్వు. ఇదే 3 సంవత్సరాలు చదువు. వీళ్ళు అయితే డైరెక్ట్గా జాబ్కి సంబంధించింది డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ నీకు చెప్తారు. నువ్వు ఎప్పుడైతే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని బయటకు వస్తావో, డిగ్రీ చేసుకొని బయటకు వస్తావో, అప్పుడు నీ చేతిలో జాబ్ ఖచ్చితంగా ఉంటుంది 100%. అంటే ఇక్కడ చదివితే, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే, వాళ్ళు చెప్పింది నువ్వు పిన్ టు పిన్ నేర్చుకుంటే, వాళ్ళు చెప్పిన గ్రాండ్ టెస్టులు గట్ట నువ్వు నిర్వహించినప్పుడు నువ్వు అవి పర్ఫెక్ట్గా చేస్తే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఇది రెండోది మిస్టేక్.
మనం ఏం చేస్తామంటే డిగ్రీలు పీజీలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు జాయిన్ అవుతాం కోచింగ్ సెంటర్లో. ఎందుకు? నాలెడ్జ్ ఏమి ఉండదు, చదువుతాం ఏదో పాస్ అయ్యి ఏదో సర్టిఫికేట్ల కోసమే చదువుతున్నాం, కానీ మనం నిజంగా నాలెడ్జ్ అయితే ఎవరికి లేదు. అందుకే ఏదో రోబోట్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, మనం ఉండే పరిస్థితిలో మనం అలా పెరిగాం, మన చుట్టూ వాతావరణం కూడా అలా ఉంది. నువ్వేటి పైనుంచి దిగి వచ్చినావంటే నేను అంతే కదా. అందుకే నాకు జాబ్ రాలేదు ఇంకా, నేను ట్రై చేస్తూనే ఉన్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎంటర్ అయిన వెంటనే డిస్టెన్స్లో డిగ్రీ కట్టుకొని తర్వాత అదే 3 సంవత్సరాల్లో మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే డిగ్రీ అయినట్టే జాబ్ వచ్చేస్తుంది ఈజీగా. అంటే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 80% ఉన్నాయి. సో నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, జాబ్ ఒకవేళ చేతులారా వచ్చి మిస్ అయిపోయిందని. యాక్చువల్గా నేను కమ్యూనికేషన్ కానిస్టేబుల్ 2016లో రాశాను. ఇప్పుడు సిపిపి సర్టిఫికేట్స్ అంటారు కదా, మీకు చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అంటే డిపార్ట్మెంట్ మా డాడీ ఆ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మనం అప్లై చేస్తే మనకి 5% రిజర్వేషన్ అనమాట. అంటే 100 జాబులకి 5 జాబులు వీళ్ళకి ఇచ్చారు. నేను అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు కదా, అవతలోడు సిస్టమ్ ముందు కూర్చున్నాడు, నేను బయట నించున్నాను, నేను ఇచ్చేసాను డీటెయిల్స్ అన్నీ. వాడే ఎంటర్ చేసాడు, యువతలో ఉన్నాను, నన్ను అడగాలి కదా. వాడు ఏం చేసాడు, సిపిపి సర్టిఫికేట్ అంటే మీ నాన్నగారు పోలీసా కాదా అని చెప్పేసి వాడు అడిగాడు. వాడు అడగలేదు, అందులో ఉంది, వీటి నాకు చెప్పలేదు. నేనేం చేశాను, ఏదో ఎంటర్ చేస్తాను కదా నేను అనుకున్నాను. అంత అయిపోయింది, వాడు నాకు ఇచ్చాడు రిసిప్ట్. తీరా చూస్తే సిపిపి సర్టిఫికేట్లో నో అంటే వీళ్ళ నాన్నగారు పోలీస్ కాదు అని దాని అర్థం అనమాట. అది లేదు. అప్పుడు నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. వాడిని అడిగాను, ఏంటన్నా ఇలా చేసావు నువ్వు, నన్ను అడగాలి కదా అంటే ఏదో కంగారులో పెట్టేసాను తమ్ముడు, నువ్వు వెళ్ళి అప్లై చేసి అయిపోతుంది అని చెప్పేసి ఆడన్నాడు. తర్వాత నేను ఎగ్జామ్ రాసే 200 మార్క్స్కి 103 మార్క్స్ వచ్చాయి, కానీ జాబ్ రాలేదు, నా కోటాలో రాలే. ఎందుకంటే నేను అప్లోడ్ చేశాను ఆ సర్టిఫికెట్, ఎస్పీ ఆఫీస్లో తీసుకొని నేను అప్లోడ్ చేశా, కానీ అది అప్లోడ్ అవ్వలే. ఎందుకంటే ఇక్కడ నో అని పెట్టాను కదా స్టార్టింగ్లో. అది నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ నా లైఫ్లో. దానికి ఇప్పుడు కూడా నేను సఫర్ అవుతున్నా. ఇంకా ట్విస్ట్ ఏంటంటే 83 మార్కులు వచ్చిన వాడికి వాడు పెట్టుకున్నాడు, వాళ్ళ నాన్నగారు పోలీస్ అంట, సిపిపి సర్టిఫికేట్ అని పెట్టుకున్నాడు, వాడికి వచ్చిన జాబు. ఏం చెయ్యాలి అప్పుడు నా పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. 2016లో గవర్నమెంట్ జాబ్ మిస్ అయితే ఇప్పుడు 2025లో గవర్నమెంట్ జాబ్ రాలేదు. ఇప్పటికీ నేను ట్రై చేస్తూనే ఉన్నాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత విషయం తర్వాత. సో మనం చిన్న చిన్న చేసి మిస్టేక్లు ఏవైతే ఉంటాయో అవి లైఫ్లో వెనక్కి తిరిగి చూడలేనంత దెబ్బ కొడతాయి అవి. సో మీరు అలాంటి ఫేస్ చేయకూడదని ఈ వీడియో నేను తీస్తున్నాను. సో నేను అందరికీ చెప్పట్లేదు, అందరూ ఇలా డిస్టెన్స్లో జాయిన్ అయిపోండి, కోచింగ్ సెంటర్లో పోండి అని చెప్పి నేను అందరికీ చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఆకతాయిగా ఏదో చదువుతున్నాము అనుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంబీబీఎస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వేరే వేరే వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు. సో ఈ వీడియో ఎవరైనా పేరెంట్స్ చూస్తే వాళ్ళని అడగండి, మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ అంటే మా అబ్బాయి కూడా అమెరికాలో ఇంజనీరింగ్ చదవాలనుకోవద్దు. వీడి ప్రొఫెషన్ వేరేగా ఉంటుంది, వాడి ప్రొఫెషన్ వేరేగా ఉంటుంది, వీడి ఆలోచన వేరేగా ఉంటుంది, వాడి ఆలోచన వేరేగా ఉంటుంది. ఇంతే వీడియో, అంతకంటే ఏం చెప్తాం. సరే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.